వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో దగ్గరున్న కాంగ్రెస్ లో నెంబర్ 1 గా ఉన్న పరిస్థితులలో నేను సైతం సదాలక్ష్మికి వారసుడిగా ఉండాలి. ఆనాడు మాదిగ మహిళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నది. తెలంగాణ రాలే, ఆ తల్లి పేరు మీద ఒక పేజీ నిండా రాసి ఉన్నది. ఆ రకంగా నేను డాక్టరు, నా పిల్లలు డాక్టర్లు, కోడళ్ళు డాక్టర్లు, నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు, చరిత్ర పుటల్లో ఒక పేపర్లో ఒక పేజీలో నేను ఉంటే సరిపోద్దని చెప్పేసి ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి పేగు బంధాన్ని టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేగు బంధాన్ని గట్టిపరచుకోవాలని నేను పోతా ఉంటే నా వెనుక గుంట నక్క లెక్క, నేను ఎడిపోతే అటే వచ్చే ఒక గుంట నక్క, జిత్తుల మారి నక్క, అవకాశవాది. నేను ఎటన్నా కాలేత కథం వెనుక కాలు పెట్టే వెనుకనే రెడీగా ఉంటాడు. అబ్బో పోతాడు ఏమో అవుతుంది, అబ్బో పోతాడు ఏమో అవుతుంది అని చెప్పేసి అప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ ఏమవుద్ది, తెలంగాణ వస్తుందా రాదా అనే సమయంలో నేను దెబ్బ మీద దెబ్బ కొట్టాలి, 12,000తో కొట్టినా మళ్ళా కొట్టాలని చెప్పేసి నేను రాజీనామా చేసి మళ్ళీ అతని మీద 33,000 మెజార్టీతో గెలిచిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేయబట్టుకొని తెలంగాణ యావత్ మొత్తం తిరుగుతున్న క్రమంలో అబ్బోయమో అయిపోతుంది కేసీఆర్కి దగ్గర అయిపోయిండు. ఆనాడు తెలంగాణ మొత్తం కూడా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణ కన్వీనర్గా ఎంఆర్పిఎస్ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగిన, తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ మొత్తం తిరిగిన. ఇక వారికి దోయలే, నేనేమో అనుకుంటా కానీ అమ్మో రాజాని తట్టుకొని నన్ను ఉన్నది, నేను కూడా వెనకెంబడిపోతా అని చెప్పేసి మా వినయన్న చెప్పినట్టు వాళ్ళని వీళ్ళని పట్టుకున్న నన్నులకు వచ్చి వచ్చుడే నాకు ఎమ్మెల్యే కావాలి. ఫస్ట్ మొదటికన్నా ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, లేదా ఉప ముఖ్యమంత్రి కాలేస్తే ఆనాడు హరీష్ రావు అన్న దగ్గరుండి లేదు రాజన్న ఉద్యమకారుడు, రాజన్న ఏది అడిగితే గదే ఇయ్యాలని చెప్పి రాజన్న ఎమ్మెల్యే అడిగితే ఎమ్మెల్యే, ఎంపీ అడిగితే ఎంపీ ఇయ్యాలని చెప్పేసి కేసీఆర్ ఆప్షన్ నాకు వదిలిపెడితే ఐఎమ్ ఫర్ ఎమ్మెల్యే ఫర్ స్టేషన్ గన్పూర్, ఐఎమ్ ఎస్సీ మాదిగా, ఐ హ్యాడ్ టు ఫైట్ దేర్ ఓన్లీ అని చెప్పేసి గట్టిగా చెప్పినప్పుడు ఎంత గొప్పగా కేసీఆర్ రిసీవ్ చేసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మూడోసారి 58,000 మెజార్టీతో గెలిచి కేసీఆర్ గారి ఆశీస్సులతో దండం పెడదామని కేసీఆర్ దగ్గర పెడితే అందరం పోయినాం. ఎమ్మెల్యేలందరూ మీరు బయటకు పోండి, రాజయ్య మాత్రం లోపల ఉండాలి. ఎందుకు రాజయ్య లోపల ఉండాలి? రాజయ్య స్వాముడు ఏది చెప్పినా వింటాడు. ఆయనకేదో ఇవ్వలొక మంత్రి పదవి, మా వినయాన్న ఉద్యమకాడు వినయాన్న గిట్టిస్తాడు కావచ్చు, నువ్వు జర రాజన్న ఏమనుకోకు, తర్వాత నీకేమన్నా ఇస్తానని చెప్తానని నేను అనుకున్నా. అట్లా కాదు వాళ్ళందరినీ బయటికి పోగా నీకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నా, ఎవ్వరికి చెప్పొద్దు, బయటికి పోయి రేపు అనౌన్స్ చేసే వరకు ఎవరు చెప్పొద్దు అని చెప్పేసి ఆ రకంగా మరి దేవుళ్ళంటి కేసీఆర్ గారు నా ఎలివేషన్ ఇట్లా పెంచుతూ ఉంటే ఈయన పేగు బంధం దించాలని ముందే ఎమ్మెల్యే టికెట్ రాకుండా ఎమ్మెల్యే అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆ పేగు బంధాలను తెంపాలని